హలో మామ నమస్తే అందరికీ నమస్తే మామ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోల్ ప్లాజా ఆటోమేటిక్ గేట్ ఓపెన్ అనమాట. చాలా సింపుల్ డివైస్ అనమాట. ఈ వీడియో కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాం అనమాట. బుజ్జి గారిని అయితే గివ్ పోతున్నాం. ఆ గివ్లో ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఐకాన్లో ఉంటుంది. వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీరు కూడా గివ్లో పార్టిసిపేట్ అవ్వండి. ఏముంది చెప్పలేము కదా, మీరు కూడా గెలిచొచ్చు. అందరూ కొంతమంది అనుకుంటారు అంతమంది నేను ఎప్పుడు గెలిచేదని. చెప్పలేం, బై లక్ మీకు కూడా ఉంటే కానీ మీరు కూడా గెలవచ్చు కదా. డిస్క్రిప్షన్లో లింక్ ఏంటది ఉంటుంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి వీడియోని. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క ఉన్న బెల్ నోటిఫికేషన్ మాత్రం ముఖ్యం బిగులు. అండ్ ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి మామ. ఖచ్చితంగా కనీసం 200 లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేయండి. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే ఈ 2 ఇన్స్టాగ్రామ్ ఐడీలు మనమే అనమాట. ఈ 2 ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఫాలో కొట్టుకోండి. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఫాలో కొట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను అనమాట, నో డౌట్. దీనికి సంబంధించిన కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ చాలా మంది కనెక్షన్ డయాగ్రామ్ అడుగుతున్నారు మామూలు. ఒకటే చెప్తా, కనెక్షన్ డయాగ్రామ్ అసలు అవసరమే లేదనమాట. పెద్ద దానికైతే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇది చిన్న దానికి కనెక్షన్ డయాగ్రామ్ అవసరం లేదు. బేసిక్గా ఒక విషయం చెప్తాను చూడండి. ఒకసారి కోడ్ ఓపెన్ చేసి చూడండి. అల్ట్రాసోనిక్ సెన్సార్ ట్రిగర్ నెంబర్ వచ్చేసి నెంబర్ 3కి ఇవ్వండి. ఎకో నెంబర్ వచ్చేసి నెంబర్ 5కి ఇవ్వండి. ఇంకా దానికి పాజిటివ్ యాజ్ యూజువల్గా 5 వోల్ట్ కానీ 3 వోల్ట్ కానీ ఇవ్వండి. ఇంకా గ్రౌండ్కి ఇచ్చేయండి. అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్ సింపుల్. థర్మోమీటర్ అవుట్పుట్ పిన్ వచ్చేసి నెంబర్ 9కి ఇవ్వండి. దానికి పాజిటివ్ గ్రౌండ్. చాలా సింపుల్ మా. దీనికి కనెక్షన్ డయాగ్రామ్ అడుగుతారు. ఏం చెప్పాలి ఇన్నేళ్ళ నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంత చిన్న వాడి కనెక్షన్ డయాగ్రామ్ అడిగితే పరువు పోయిద్ది మా. హైటెక్ సబ్స్క్రైబర్స్ అంటే ఒకటే గ్రో అవ్వకూడదు, మీరు కూడా గ్రో అవ్వాలా, మన ఛానల్ చూసి నేర్చుకోవాలి. కాబట్టి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. కనెక్షన్ డయాగ్రామ్ అయితే కొద్ది రోజులు అవాయిడ్ చేద్దాము. కోడ్ని చూసి మీరు సింపుల్ ఒకసారి గమనించండి. చాలా సింపుల్. కోడ్ని గమనించేసి మీకు ఆటోమేటిక్గా అర్థమైంది అనమాట. ఆలస్యం ఎందుకు మిత్రమా, షురూ కరెంగే వీడియో. ఆర్డినో యూనో బోర్డ్ అయితే ఒకటి తీసుకోండి. అండ్ మనది పాత రీసెంట్గానే పోయిందనమాట, అందుకోసం కొత్తది అయితే తీసుకున్నాము. అండ్ 4 జంపర్ వైర్లు అయితే తీసుకోండి. ఈ 4 జంపర్ వైర్లు వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ కోసం అనమాట. అండ్ ఒకటి అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా తీసుకోండి. ఇది కూడా కొత్తది తెప్పించాం రీసెంట్ అన్బాక్సింగ్లో. అల్ట్రాసోనిక్ సెన్సార్కి 4 జంపర్ వైర్లు అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ కలర్లన్నీ గుర్తుపెట్టుకోండి బాగా కనెక్షన్స్ ఇవ్వడం కోసము. అండ్ 4 మేల్ పిన్స్. ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్, తర్వాత ఎక్కువ ట్రిగరు, VCC అనమాట. ఈ పిన్స్ అయితే మనం కనెక్ట్ చేద్దాము. VCC వచ్చి 3 వోల్ట్కి ఇవ్వండి. అండ్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి ఇవ్వండి అనమాట, బ్లూ వేర్. అండ్ ఇంకా 2 పిన్స్ ఉంటాయి కదా, దాంతో ట్రిగరు అండ్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ 4 పిన్స్ చూసుకోండి బాగా కనెక్షన్. ఇక్కడ ట్రిగర్ వచ్చేసి నెంబర్ 3కి ఇచ్చాను, ఎక్కువ వచ్చేసి నెంబర్ 5కి ఇచ్చాను. అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ అయిపోయి ఇంకా జంపర్ వైర్లు తీసుకోండి. Control 2 hours later. ఇంకో 3 జంపర్ వైర్లు తీసుకోండి, మేల్ టు మేల్. ఇవి వచ్చేసి మనం సర్వో మోటార్ కనెక్ట్ చేయడం కోసం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డినో బోర్డ్లో కనెక్షన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కామన్ గుర్తుపెట్టుకోండి. VCC వచ్చేసి 5 వోల్ట్ లేదా 3 వోల్ట్కి ఇవ్వండి. ఇంకా గ్రౌండ్ కామన్గా ఇచ్చేసేసుకోండి. ఇంకా 1 పిన్ ఉంటుంది, అది 9th పిన్కి అయితే ఇవ్వాలన్నమాట. అది సర్వో మోటార్కి ఇన్పుట్ అనమాట. అది కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి తప్పు కాకుండా మళ్ళీ. అండ్ సర్వో మోటార్ ఒకటి అయితే తీసుకోండి. ఈ మోటార్కు ఉన్న వైర్లు ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసానండి. ఆరెంజ్ వచ్చేసి ఇన్పుట్ అనమాట. అండ్ మధ్యలో రెడ్ వైర్ వచ్చేసి VCC, లాస్ట్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. చాలా సింపుల్, అది క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కోడ్లో చెక్ చేసుకోండి. కనెక్షన్స్ పిన్ నెంబర్లు ఉంటాయి కదా క్లారిటీగా, దాంతో చెక్ చేసుకోండి, అప్పుడు అర్థమైంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డు ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి మనం కార్డ్బోర్డ్ షీట్ మీద బ్లాక్ కలర్ పెయింట్ వేసి చిన్న వైట్ పేపర్లో స్లిప్లు అయితే అంటించాం అనమాట. ఇప్పుడు ఒక రోడ్ లాగా అయితే అనిపించింది. ఇంకా మనం ప్రాజెక్ట్ మొత్తం దీనిపైన అయితే అసెంబ్లీ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వో మోటార్ని అసెంబ్లీ చేయాలి కాబట్టి ఒక చిన్న బేస్ అయితే రెడీ చేసాం అనమాట. దానికి ఈ విధంగా వేసి ఒక డబల్ టేప్ వేసి మనం ఫిట్ చేద్దాము. అంతకంటే ముందు ఫస్ట్ మనం బేస్ని అంతా అట్టియాలి. దానికోసం అయితే ఫేక్ కేస్తున్నాను. ఫేక్ కేసే గ్యాప్లో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దే సబ్స్క్రైబ్ చేసుకోమా. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ మామా. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది వార్నింగ్ అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఆర్డర్ అయినా అనుకోండి, అది మీ ఇష్టము. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మామా. మీరు కాదు ఇంకెవరే సార్ చెప్పండి. మన వల్ల కదా మనకు సపోర్ట్ చేయాల్సింది. తెలుగు కంటెంట్లో చాలా తక్కువ కంటెంట్ ఇట్లాంటివన్నీ దొరికేదనమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని నేను నమ్ముతున్నాను. ఇంకా మనం ప్రాజెక్ట్ మొత్తం అసెంబ్లీ చేసేద్దాం అనమాట. దీన్ని అల్ట్రాసోనిక్ సెన్సార్కి ఒక ఎల్ షేప్లో చిన్న PVC షీట్ని అయితే ఈ విధంగా పెట్టాను అనమాట. కరెక్ట్గా దాన్ని మౌంట్ చేయడం కోసం అయితే ఈ విధంగా బెండ్ చేసి ఈ విధంగా పెట్టాను. ఇప్పుడైతే జస్ట్ మనం ఫేక్కి అయితే వేస్తే సరిపోయిద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వో మోటార్కి డబుల్ టేప్ వేసి అంటించేసుకున్నాము. అండ్ పొజిషన్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ నేను అంటే మోటార్ రివర్స్ పెట్టాను అనుకోండి, గేట్ మళ్ళీ క్లోజ్ అండ్ అప్ అండ్ డౌన్ జరుగుద్ది అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇంకా
అల్ట్రాసోనిక్ సెన్సార్ని ఫేక్కి తీసుకోండి. నేను అంతే అనమాట, ఒకసారి డబల్ టేప్ వేస్తా, ఒకసారి ఫేక్కి వేస్తా, అందుబాటులో లేదంటే వాడతాను అనమాట. కొద్దిగా అట్లా జరిగిపోతుంది మనకు. ఇంకా అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా ఫేక్కి వేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఆర్డినో ఇది కూడా డబల్ టేప్ వేసి అంటే నేను ఆల్రెడీ డబల్ టేప్ వేసి అంటించాను అనమాట రెడీగా. ఇంకా జస్ట్ మనం దానికి మౌంట్ చేయడమే లేట్ అనమాట, స్టిక్కర్ వేకేసి. ఇంకా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ ఇంకా ప్రాజెక్ట్ మొత్తం టెస్ట్ చేసే ప్రాసెస్ అనమాట ఇది స్కూల్ ప్రాజెక్ట్స్కైనా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీరు టెస్ట్ చేయడం కోసమైనా వాడుకోవచ్చు అనమాట. దీన్ని అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన కూడా ఉంది నాకు. దీని యొక్క చేద్దాం, మీరు కమెంట్ చేయండి అప్గ్రేడ్ చేయాలా వద్దా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్గ్రేడ్ చేస్తా అంటే ఇదే వర్కింగ్ వేరే మోడల్లో అయితే మనం చేస్తాం అనమాట. ఇప్పుడైతే మన టెస్టింగ్ టైము. ఇప్పుడు మన దగ్గర చిన్న కార్ బొమ్మ లేదే, మా ఇంట్లో అంత చిన్నపిల్లలు లేరు ఆడుకునేకి. అందుకోసం ఫస్ట్ మనం 5 వోల్ట్ లేదా 12 వోల్ట్ ఇన్పుట్ చేయండి. నేను మొబైల్ ఛార్జర్తో అయితే ఊరికి విధంగా పెట్టి చూపిస్తాను అనమాట. అయితే సక్సెస్ఫుల్గా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ అప్ అండ్ డౌన్ అయితే క్లియర్గా బాగా పనిచేస్తుందని చూడండి. నేను ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయింది, అని చేయగానే ఆటోమేటిక్ గేట్ క్లోజ్ అయిపోయింది అనమాట. వెహికల్ అప్పుడు మూవ్ అవ్వగానే ఆటోమేటిక్గా గేట్ అయితే క్లోజ్ అవుతుంది. ఇదే అనమాట దీని వర్కింగ్ మోడల్. సో గైస్ ఫైనల్గా ఈ వీడియో అయితే చూసారు కదా. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తుంటే ఇల్లు కూడా టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎవరైనా బుజ్జి గారు గివ్ అవే వీడియో చూడకపోతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వండి. డోంట్ బి లేట్. ఓకే.